Welcome to Bikki News, daily current affairs for competitive exams in English and in Telugu also. Today we discuss current affairs on 19th February 2025. Who elected as Delhi new CM? Rekha Gupta from BJP. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు నియామకం అయ్యారు? రేఖా గుప్తా, బీజేపీ అభ్యర్థి. హౌ మెనీ లాంగ్వేజెస్ హ్యావ్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద లోక్సభ ట్రాన్స్లేషన్ సర్వీసెస్? 6. లోక్సభ ట్రాన్స్లేషన్ సర్వీసెస్లో ఎన్ని భాషలకు చోటు కల్పించారు? 6. Who invented the Einstein ring? ఈసా. ఐన్స్టీన్ రింగును ఎవరు ఆవిష్కరించారు? ఈసా. In which city was Bharat Rang Mahotsav held recently? New Delhi. భారత్ రంగ్ మహోత్సవ్ను ఏ నగరంలో తాజాగా నిర్వహించారు? న్యూ ఢిల్లీ. On which day is Global Tourism Resilience Day celebrated? February 17th. గ్లోబల్ టూరిజం రెసిలియన్స్ డే ఏ రోజు జరుపుకుంటారు? ఫిబ్రవరి 17. Till when has the center extended the PM Annadata Ay Samrakshan Abhiyan program? 2025-26. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ కార్యక్రమాన్ని ఎప్పటి వరకు పొడిగించారు? 2025-26. Who has been appointed as CEO of Standard Chartered India? PD Singh. స్టాండర్డ్ చార్టెడ్ ఇండియా యొక్క నూతన సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? పిడి సింగ్. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎండి అండ్ సీఈఓ ఆఫ్ ఎస్బీఐ కార్డ్? సలీలియా పాండే. ఎస్బీఐ కార్డు యొక్క ఎండి మరియు సీఈఓగా ఎవరు నూతనంగా నియమితులయ్యారు? సలీలియా పాండే. How much has ICRA estimated the growth rate of India's GDP in third quarter? 6.4%. ICRA అంచనాల ప్రకారం మూడో క్వార్టర్లో భారత జీడిపి వృద్ధి రేటు ఎంత? 6.4%. How many crores of people worldwide are suffering from a shortage of medical oxygen according to the latest report by the Lancet? 500 crores. లాన్సెట్ తాజా నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది మెడికల్ ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్నారు? 500 కోట్ల మంది. In which country did the foreign ministers of Russia and America meet recently? Dubai. అమెరికా మరియు రష్యా దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు తాజాగా ఉక్రెయిన్తో యుద్ధంపై ఏ దేశంలో సమావేశమయ్యారు? దుబాయ్. How many thousand crores has Gautam Adani announced as a donation for the construction of schools in education department? 2000 crores. గౌతమ్ అదానీ స్కూళ్ల నిర్మాణం కోసం ఎన్ని వేల కోట్లను వితరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు? 2000 కోట్లు. Who has been appointed as the Indian ambassador to Egypt country? సురేష్ రెడ్డి. ఈజిప్ట్ దేశంలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? సురేష్ రెడ్డి.
How many crores of people have taken holy dips in the Mahakumbh Mela so far? 55 crores up to 19th February. మహాకుంభమేళాలో ఫిబ్రవరి 19 వరకు ఎన్ని కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు? 55 కోట్ల మంది. Who has been appointed as the Central Election Commissioner? Vivek Joshi. కేంద్ర ఎన్నికల అధికారిగా ఎవరు నియమితులయ్యారు? వివేక్ జోషి. Who has been appointed as the Chief Election Commissioner of the Union? Who has been appointed as the Chief Election Commissioner of the Union? జ్ఞానేష్ కుమార్. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా ఎవరు నియమితులయ్యారు? జ్ఞానేష్ కుమార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిక్కీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.